ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. సో మీ నేమ్ అండ్ ఏం చేస్తూ ఉంటారు? నేను జగదీష్ అడసాడండి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఓకే. సో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత యాప్టా క్యాటలిస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు ఈ ప్లాట్ఫామ్ అందరికీ ఎలా ఉపయోగపడుతుంది? ఎక్సలెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎంత ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది ఈ కమ్యూనిటీలో అని చెప్పి. ఓకే. వ్యాస్ట్ అంటే బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్, ఫార్మా కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఐటీ కావచ్చు, అండ్ కన్స్ట్రక్షన్ పెద్ద పెద్దోళ్ళు, ఇంత పెద్దోళ్ళు కూడా ఈ కమ్యూనిటీలో ఉన్నారని ఆప్తా కన్వెన్షన్ ద్వారా తెలిసింది. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ళుగా వాళ్ళకి మేము అడగటం కానీ, నేను వాళ్ళని అడగటం కానీ, మీరు ఏ కమ్యూనిటీని అడగటం కానీ జరగల. తెలుసుకున్నాక వీఆర్ వెరీ మచ్ ఆశ్చర్యం కలిగింది అనమాట, సర్ప్రైజింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్. బేసికలీ చాలామంది ఎంటర్ప్రైనర్స్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, తర్వాత హౌ టు స్టార్ట్ ఏ కంపెనీ అండ్ రన్ బిజినెస్ అండ్ వాట్ అండ్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటిని ఎలా అధిగమించి నిలబడాలనేది ఇట్స్ లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడో ఒకసారి కాకుండా ఐ థింక్ ఆన్ రెగ్యులర్ బేసిస్ చేయాలి అనిపిస్తుంది. అండ్ గెటింగ్ కనెక్టెడ్ అంటే సమ్ టైమ్స్ కన్వెన్షన్స్ ఏంటంటే ఆ ట్యాగ్ లైన్కి జస్టిఫై చేయవు, బట్ ఇక్కడ ట్యాగ్ లైన్ ఏంటంటే కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్. సో అది జస్టిఫై అయ్యింది. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ న్యూ కనెక్షన్స్, ఓల్డ్ కనెక్షన్స్ రివైవ్ అవ్వటం కానీ, అండ్ వాళ్ళ సజెషన్స్ హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అని ఇస్తుంటే ఇట్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మీరైతే కనుక న్యూ కమర్స్ కానీ లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ కానీ మీ వైపు నుంచి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అండ్ ఇంకోటి మెయిన్ క్వాలిటీస్ ఏమి ఉండాలి వాళ్ళు బిజినెస్ లోకి రావాలి అంటే? రైట్. సి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్. యంగ్స్టర్స్ చూడాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ అవైలబుల్, ఆపర్చునిటీస్ అవైలబుల్, సమ్ టైమ్స్ దే కాంట్ సీ. వాళ్ళు చూడలేక లేవనుకుంటారు, బట్ దేర్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇలాంటి కన్వెన్షన్కి వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళకి దే గెట్ కనెక్టెడ్ టు వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాళ్ళ స్టార్టప్స్ కావచ్చు, వాళ్ళ ఐడియాస్ కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ కన్వెన్షన్లో వాళ్ళు నేర్చుకున్నది దే టేక్ హోమ్ దట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. అండ్ ఎనీథింగ్ విత్ దట్ కమిట్మెంట్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, నాట్ గివింగ్ అప్ ఈజీలీ, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనము పనిని స్టార్ట్ చేస్తాము, సక్సెస్ అవ్వాలంటే లైక్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్, స్టాండ్ అప్. సో అది నాట్ టు గివ్ అప్, commitment and hard work definitely will bring the success. That's my say to youngsters. Thank you so much, sir. Thank you.